హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చైత్రిక క్రియేషన్స్. ఏంటి ఫుల్ వీడియో పెట్టి చాలా డేస్ అయింది కదా, అందుకనే ఒక వీడియోతో వచ్చేసానండి. ఈ కూర చూడడానికే కాదు, తినడానికి కూడా చాలా బాగుంటుంది. దీన్నే గుమ్మడికాయ బెల్లం వేసిన కూర అని అయితే అంటారు. నాకైతే ఈ కూర వండడం అయితే రాదండి. మా అత్తగారు అయితే చాలా పర్ఫెక్ట్గా వండారు. ఆవిడ చేత వండిపించుకున్నాం. సంక్రాంతికి తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్తే గుమ్మడికాయ తెచ్చారు. దాంతో ఈ గుమ్మడికాయ బెల్లం వేసి తాలింపు అయితే చేసుకున్నాం. కూర అయితే చాలా పర్ఫెక్ట్గా ఉంది. మీరు ఎవరికైనా ఇష్టమైతే కనుక ఒకసారి డెఫినెట్లీ ట్రై చేయండి. దీనికోసం గుమ్మడికాయ మంచిగా కడుక్కొని డైరెక్ట్గా కత్తిపీటతో అయితే కొయ్యకూడదు, కిందన పగలగొట్టాలి. దీన్ని మనకు నచ్చిన సైజులో ముక్కలను అయితే కోసుకుని బాగా వాటర్లో అయితే కడుక్కోవాలి. ముక్కకి మట్టి తగలకుండా. చూసారు కదా సైజు. మేమైతే మీడియం సైజులో అయితే గుమ్మడికాయని అయితే కోసుకున్నాము. కోసుకున్న తర్వాత వీటిని మంచిగా వాటర్లో వేసుకుని మట్టి లేకుండా శుభ్రంగా కడుక్కున్నాము. దీనికి ఎక్కువ తాలింపులు అయితే ఉండాలి. ఎండుమిరపకాయలు, ఎల్లుల్లిపాయలు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, చూసారు కదా, మినపప్పు, శనగపప్పు, ఇవన్నీ కొంచెం తాలింపులు అయితే ఎక్కువ కనపడతాయి. అలాగే నూనె కూడా ఒక కాయకి మ్యాక్సిమం ఒక పావు కేజీ ఆయిల్ అయితే యాడ్ చేసామండి మేము. ఈ కూర వండేటప్పుడు అయితే గరిటెని అయితే వాడకూడదు. జస్ట్ కుదపాలన్నమాట. క్లాత్తో కానీ చేత్తో కానీ పట్టుకుని కుక్కర్ గిన్నెని కుదుపుకుంటూ ఉండాలి. దీంట్లో సరిపడా ఆయిల్ వేసుకుని, ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు అన్నీ వేసుకుని, పోపులు వేగిన తర్వాత గుమ్మడికాయ ముక్కలన్నీ కూడా వేసుకోవాలి. వేసుకున్నాక జస్ట్ పసుపు, ఉప్పు యాడ్ చేసుకుని మూత పెట్టేసుకోవాలి. ఈ కర్రీకి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి బెల్లం. ఒక కాయకైతే మ్యాక్సిమం మేము పావు కేజీ పైన బెల్లం వేసాం. ఈ కూర అన్నంతో అవసరం లేదు, ఉత్తిగానే తినేయచ్చు, అంత బాగుంటుంది తెలుసండి. నేనైతే నా చిన్నప్పుడు ఎప్పుడో మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర తిన్నాను. మళ్ళీ నా పెళ్ళి అయిన తర్వాత మళ్ళీ మా అత్తగారు చేశారు. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది ఈ బెల్లం వేసిన పంప్కిన్ కర్రీ. చూసారు కదా, పావు కేజీ బెల్లాన్ని అయితే యాడ్ చేసుకోవాలి. బెల్లం వేసిన తర్వాత కూడా గరిటె కూడా పెట్టకూడదు. బెల్లం వేసి జస్ట్ అలా మూత పెట్టేసి ఉంచేయాలి. జస్ట్ ఆవిరికే కూర అంతా మగ్గిపోద్ది. చూసారు కదా, మ్యాక్సిమం 50% అయితే ముక్కలు బాగా మగ్గిపోయాయి. అలా 50% మగ్గిన తర్వాత కోరుకున్న బెల్లం పౌడర్ని అయితే వేసేసుకోవాలి. కదపకూడదు, మూత పెట్టేసుకోవాలి. ఈ బెల్లం వేసిన తర్వాత ఒక రకమైన వాటర్ జ్యూసీగా వస్తుంది. చాలా అంటే చాలా టేస్ట్గా ఉందండి. ఎక్స్పీరియన్స్ అయితే మీరు కూడా చేసుకొని తినండి, మీకు డెఫినెట్లీ నచ్చుతుంది. చూసారు కదా, చూడగానే కారాన్ని అయితే అసలు యాడ్ చేయక్కర్లేదు. కొత్తిమీర అయితే మన ఆప్షనల్. నాకు దగ్గర కొత్తిమీర ఉందని కొత్తిమీర యాడ్ చేశాను. కొత్తిమీర వేయగానే కొన్ని ఫ్లేవర్ చాలా బాగుంది. చూసారు కదా, జ్యూసీగా ముక్క పాకంలో తీసినట్టుగా ఉంది. చాలా అంటే చాలా బాగుందండి. టేస్ట్ అయితే బాగా నచ్చింది. మేమైతే ఉత్తిగానే కూర తినేసాం, అంత బాగుంది. మీరు కూడా ఈ కర్రీని డెఫినెట్లీ ట్రై చేయండి. గుమ్మడికాయ ఇప్పుడు ఎక్కడైనా దొరుకుతుంది, రైతు బజార్లో కూడా ఉంటుంది. మీకు కనుక నా వీడియో నచ్చితే కనుక డెఫినెట్లీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం